Welcome to our colorful world. Let's make some magic. The adventure begins in science. అందమైన ఫార్మ్లో చిన్న ఎర్ర కోడి తన స్నేహితులతో ఉండేది. అందరూ ఆడుతూ పాడుతూ సరదాగా గడిపేవారు. ఒక్క దగ్గర కోడికి మెరిసే గోధుమ గింజలు కనిపించాయి. కోడి గింజలు నాటింది. గోధుమలు బంగారంలా పెరిగాయి. ఎవరు కోయడానికి సహాయం చేస్తారు? చెప్పక నేనే చేస్తాను. కోడి ఒంటరిగా కష్టపడింది. చిన్న ఎలుక కొంచెం సహాయం చేసింది. గాలి బలంగా వీచినా కోడి ఆగలేదు. కొనసాగించింది కోడి కోత కార్యాన్ని. ఎవరు గోధుమను పిండిగా చేయడానికి వస్తారు? నేను రావడం లేదు. నాకు రావాలనిపించడం లేదు. నేను రావడం లేదు. అయ్యో, ఎంత బాగుంది. పిండి రెడీ అయిపోయింది. కోడి రుచికరమైన రొట్టె చేసింది. రొట్టె వాసన అంతా వ్యాపించింది. అమ్మో, ఈ వాసన చాలా బాగుంది. అవును, నా ముక్కుకి కూడా తగులుతోంది. ఇది నా జీవితంలోనే అత్యంత మంచి వాసన. అందరికీ ఆకలి వేసింది. మేము రొట్టె తినడానికి వస్తాం. అప్పుడు రావడం లేదన్నారుగా, ఇప్పుడు వస్తామంటారా? నాకు ఇవ్వాలనిపించట్లేదు. మీరు సహాయం చేయలేదు కదా, అందుకే ఇది నా రొట్టె. కోడియా బ్రెడ్ ని పక్కకి తీసుకువెళ్ళి, వావ్, నా రొట్టె రెడీ అయింది. మాకు కూడా కావాలి. మీరు నాతో ఉన్నారు కదా, రండి కలిసి తిందాం. కోడి తన స్నేహితులను సహాయం చేయమని ఎన్నోసార్లు అడిగింది, కాని వారు పనిచేయడానికి ముందుకు రాలేదు. అందుకే కోడి ఒంటరిగా కష్టపడి గోధుమను పిండి చేసి రొట్టె తయారు చేసింది. తాను చేసిన కష్టానికి విలువ ఉండాలి కాబట్టి ఆ రొట్టెను తానే తినింది. కష్టపడి పనిచేస్తేనే ఫలితం దొరుకుతుంది. పని చేయకపోతే ఫలితం ఆశించకూడదు. అవును, ఇప్పుడు తింటాను. నేను కూడా. యమ్మీ. చాలా బాగుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. Please subscribe to our channel. Please subscribe to our channel.